నమస్తే మా గుడ్ మార్నింగ్. ఇట్స్ 9:20 ఆల్రెడీ. ఆఫీస్ ఆల్రెడీ మస్తు లేట్ అవుతుంది. క్యాబ్ బుక్ చేసిన కింద రెడీ ఉండండి, పోతున్నా, మళ్ళీ మాట్లాడదాం. ఓకే బాయ్. Meanwhile, one shift later. ఆఫీస్ అయిపోయిందిరా, ఇంటికి వెళ్ళిపోతున్నా. It's around 4:30 right now. మెంటల్ లెస్తుంది బికాస్ ఐమ్ వెరీ డిహైడ్రేటెడ్. కరెక్ట్ వాటర్ తాగలేదు పొద్దున్న నుంచి. ఐ థింక్ 1.5 లీటర్ తాగుంటే. ఇట్స్ వెరీ హాట్ ఇన్ హియర్. 31 degrees ఏమో ఉంది. అయితే లేదు, పొద్దున్న నుంచి తుమ్ముతూనే ఉన్నా. ఏదో అయ్యింది, నాకు అలర్జీ అయినట్టుంది. పోయి ఒక సిట్రిజిన్ వేసుకోవాలి. నిన్న వీడియోలో మీకు ఈరోజు ఒక సర్ప్రైజ్ ఉంటుందని చెప్పిన కదా. ఇప్పుడు ఇంటికి పోయి ఫ్రెష్ అయిపోయి అది ఏందో సెట్ చేద్దాం. Moments later. Bro is hungry, so bro bought a fried rice box. And bro has Dragon Ball Z ready. Let's enjoy this now. సిట్రిజన్ లాస్ట్ ఒకటే ఉండే, అయిపోయింది. స్టాక్ సెట్ చేయాలి. ఓ వెయిట్, కెమెరా నుంచి రికార్డ్ చేస్తుంటే ఇప్పుడే రియలైజ్ అయినా కెమెరాది లెన్స్ లేదు. ఎటుపోయిందేమో. ఓ మై గాడ్, చూద్దాం. ఇంట్లో అయితే ఎక్కడ కనిపిస్తలేదు. మేబీ నిన్న జిమ్ లో మర్చిపోయినా అయింది. నాట్ షూర్. ఇప్పటిదాకా ఉంటుందో పోయిందో ఏందో డౌటే. మన వార్మప్ స్పాట్లు అయితే లేదు. నేను చెస్ట్ ప్రెస్ చేసినాం కదా, ఇట్స్ రైట్ హియర్. ది హ్యాబిట్. పీనట్ నుంచి అట్లా ఉందిరా, బాగానే ఉంది. నైస్. Now about the surprise. Already మీకు thumbnail లో తెలిసిపోయి ఉంటది, బట్ స్టిల్ యాక్ట్ లైక్ యువర్ సర్ప్రైజ్. కింద సర్ప్రైజ్ ఎమోజీలు కూడా పెట్టండి. యా, దిస్ ఇస్ iPhone 13. మనం iPhone 17 Pro Max ని ఎఫెక్టివ్ గా $0 కి కొనాలి అంటే కనీసం iPhone 13 ట్రేడింగ్ చేయాలి. ఇప్పుడు ఒక వారం 2 వారాల ముందు మన కిందనే ఉన్న AT&T స్టోర్ కి పోయి iPhone 17 Pro Max ఆర్డర్ చేసి వచ్చినాం. ఇప్పుడు iPhone 17 Pro Max మనకి ఎఫెక్టివ్ గా $0 కి రావాలి అంటే కనీసం iPhone 13 అన్న ట్రేడింగ్ చేయాలి. ఇప్పుడు మన దగ్గరనేమో iPhone 13 లేదు. మన దగ్గర ఉన్నదేమో iPhone 15 Pro Max 1 TB ఫోన్. దగ్గర 1600 కోమో కొన్నా. ఎస్, ఇట్ ఈస్ వెరీ ఎక్స్పెన్సివ్ యూనో. అసలు నేను 1 TB ఎందుకు కొనుక్కున్నా అని నా ఫోన్ కింద పడిన డేటా పోయినప్పటి నుంచి ఈ రోజు దాకా రిగ్రెట్ అయితేనే ఉన్నా. ఇంటర్నల్ స్టోరేజ్ వద్దు, క్లౌడ్ ఏ ముద్దు అని చాలా గట్టిగా రియలైజ్ అయినా. అందుకే ఇప్పుడు 17 Pro Max ఆర్డర్ పెట్టింది కూడా 256 GB బేస్ వేరియంట్ పెట్టినా. ఎందుకంటే iCloud కి ఎట్లనే 2 TB కడుతున్నా. సో ఇంటర్నల్ స్టోరేజ్ కి మళ్ళీ ఎక్స్ట్రా కట్టడం అవసరమా అని చెప్పేసి లైట్ తీసుకు. ఇప్పుడు మనం 1600 పెట్టి కొన్న ఈ iPhone 15 Pro Max ని ట్రేడింగ్ చేస్తే మనకి $1100 AT&T లో రిటర్న్ వస్తాయి. అదే iPhone 13 బేస్ వేరియంట్ ఇచ్చినా గానీ అవే $1100 రిటర్న్ వస్తాయి. ఇదేమో దగ్గర 1600 పెట్టి కొన్నాం. ఇప్పుడు iPhone 13 బేస్ వేరియంట్ సెకండ్ హ్యాండ్ ది అమెజాన్ లోనో ఇంకెండన్నా చూస్తే ఒక $300 వచ్చేస్తుంది. సో అందుకే మనకి iPhone 15 Pro Max ఇచ్చే బదులు iPhone 13 రిటర్న్ ఇస్తే అయిపోతుంది కదా అని చెప్పి నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. అమెజాన్ నుంచి అన్లాక్డ్ iPhone 13 ఆర్డర్ పెట్టిన. బేస్ వేరియంట్ సమ్ $300 అయింది. బట్ నేను వెతికిన అన్ని మార్కెట్ ప్లేసెస్ ల కంటే నాకు ఇది అమెజాన్ లోనే అన్నిటికంటే తక్కువ వచ్చింది. దీని అమెజాన్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో కూడా పెడితే, అవసరం పడితే చూడండి. బై ద వే, ఈ iPhone 13 రీఫర్బిష్డ్ ఫోన్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ సోల్డ్ బై వెరైజాన్. సో బేసిక్ గా యూఎస్ లో లేని వాళ్ళు ఎవరన్నా చూస్తున్నట్టయితే, ఇండియా నుంచి కానీ ఇంకెక్కడ నుంచి చూస్తున్నట్టయితే, ఆర్ మమ్మీ నీ కోసం చెప్తున్నా, నీకు AT&T వెరైజాన్ ఇవన్నీ అర్థం కాదు కాబట్టి తెలుగులో చెప్తా. మనకి ఇండియాలో జియో ఎయిర్టెల్ ఎట్లనో యూఎస్ లో AT&T వెరైజాన్ T-Mobile ఇట్లా కొన్ని ఉన్నాయి. నేను యూఎస్ కి వచ్చినప్పటి నుంచి ఒక 2-3 ఏళ్ల నుంచి వాడుతుంది AT&T. అండ్ ఇప్పుడు ఆర్డర్ చేసిన 17 Pro Max కూడా AT&T లోనే. ఇప్పుడు డైరెక్ట్ మనం యాపిల్ నుంచి కానీ లేకపోతే బయట ఏదైనా స్టోర్స్ లో నుంచి కానీ మనం ఫోన్ కొనుక్కుంటే ఇన్ జనరల్ మనకు ఫోన్ అన్లాక్డ్ వస్తుంది. అంటే దాంట్లో మనం ఏ సిమ్ వేసుకున్నా మనకు సిమ్ నడుస్తుంది. అదే ఇప్పుడు AT&T లా కానీ T-Mobile లా కానీ వెరైజాన్ లా కానీ ఇట్లా తీసుకుంటే మనకి వీళ్ళ దగ్గర ఆఫర్లు డీల్లు ఉంటాయి కాబట్టి ఎఫెక్టివ్ గా వాళ్ళు మనకు కొత్త ఫోన్ ఫ్రీగా ఇచ్చేస్తారు. కొత్త ఫోన్ ఫ్రీగా ఇచ్చి జస్ట్ వాళ్ళ సిమ్ కు మాత్రమే పైసలు కట్టమంటారు. మంచి డీలే. కాకపోతే ఇక్కడ అరౌండ్ ఒక 3 years ది కాంట్రాక్ట్ ఉంటుంది. ఆ కాంట్రాక్ట్ కంప్లీట్ అయ్యేంత వరకు మనం ఇప్పుడు AT&T లో ఆఫర్ లో ఫ్రీగా ఫోన్ తీసుకుంటే ఈ కాంట్రాక్ట్ అయిపోవడానికంటే ముందు మనం AT&T నుంచి వేరే దాంట్లోకి పోదామంటే పోనికి కుదరదు. ఆ కాంట్రాక్ట్ అయిపోయేంత వరకు ఈ ఫోన్ లో ఓన్లీ AT&T సిమ్ మాత్రమే నడుస్తుంది. బట్ నేను డేటా ఎట్లన్నా ఇష్టం ఉన్నట్టు వాడతా. నా యూస్ కేస్ కి బెస్ట్ డీల్ కాబట్టి నేను కాంట్రాక్ట్ లోనే ఫోన్ తీసుకుంటా. సో ఇప్పుడు కాంట్రాక్ట్ లో మనకి ఎఫెక్టివ్ గా ఫోన్లు రావాలి అంటే నార్మల్ గా వాళ్ళు వేరే ఏదైనా ఫోన్ ని ట్రేడింగ్ చేయమని చెప్తారు. సో అందుకే ఇప్పుడు ఈ సెకండ్ హ్యాండ్ ది iPhone 13 బేస్ వేరియంట్ తీసుకున్నా. అండ్ కోఇన్సిడెన్స్ ఏంది అంటే ఇప్పటిదాకా అయిపోయినట్టు దిస్ ఇస్ సోల్డ్ బై వెరైజాన్. ఇప్పుడు వెరైజాన్ వాళ్ళు అమ్ముతున్నారు కదా, ఇది లాక్డ్ ఫోన్ అంటే కాదు, అన్లాక్డ్ ఫోనే, బట్ వాళ్ళు అమ్ముతున్నారు అంతే. ఆల్రైట్, లెట్స్ అన్బాక్స్ దిస్. మొత్తం ప్లాస్టిక్ లో నింపేసిండు. చార్జర్ ఇచ్చిరా చూద్దాం. మన నార్మల్ గా కొత్త డబ్బాలని తీయరు. యాజ్ ఎక్స్పెక్టెడ్ దీంట్లో కూడా ఇయ్యలేడు. ఒక C2 లైట్నింగ్ కేబుల్ ఇచ్చిండు. నెక్స్ట్ ఒక సిమ్ ఎజెక్టర్ టూల్ ఇచ్చిండు. ఆల్రైట్, బాడీ అయితే మెరుస్తుంది మా. ఇదేదో సెకండ్ హ్యాండ్ దానిలాగా అయితే అసలు కనిపిస్తలేదు. యాక్చువల్లీ నా 15 Pro Max కంటే ఇది ఇంకొక మంచిగా ఉంది చూడడానికి. దీనికంటే కొత్తగా ఉంది. బట్ నా ద మూమెంట్ ఆఫ్ ట్రూత్. బట్ స్క్రీన్ మీద నాకు కొన్ని స్క్రాచ్లు కనిపిస్తుంది. ఐ డోంట్ నో ఇఫ్ యూ కెన్ సీ ఇట్, బట్ లైట్ గా స్క్రాచ్లు అవుతున్నాయి. బట్ ట్రేడింగ్ కోసం iPhone 13 ఆర్ అబౌవ్ ఎనీ కండిషన్ అని చెప్పిండు. ఫోన్ ఎట్లున్నా పని చేస్తే చాలు 1100 ఇస్తామని చెప్పిండు. అండ్ నౌ ద మూమెంట్ ఆఫ్ ట్రూత్. లెట్స్ సీ ఇఫ్ ఇట్ గెట్స్ టర్న్ ఆన్. ఓకే,
Prarabhattu. Yes! We finally have iPhone 13 which is working in our hands and we are ready to trade in. ఇప్పుడు ఫోన్ సెటప్ అయిపోయింది, అంత అయిపోయింది అని అనుకుంటున్నారా? కాలేదు, అస్సలు ఏం కాలేదు. బికాస్ ఇప్పటిదాకానే ఒక 3 గంటల ముందు ఒక మెయిల్ వచ్చింది ఫ్రమ్ FedEx. ఇట్ లుక్స్ లైక్ మన iPhone 17 Pro Max రేపు డెలివరీ అవ్వబోతుంది. హోప్ఫుల్లీ రేపు ఫోన్ వచ్చేస్తే నా మైండ్ కొంచెం రిలాక్స్ అవుతుందిరా. మస్తు రోజుల నుంచి ఎప్పుడు వస్తుంది నేను ఒకటే మెంటల్ లేస్తుంది. ఎందుకంటే లాస్ట్ 4-5 నెలల నుంచి ఆ ఫోన్ కోసం చూస్తున్నా, బట్ మన చేతిలో ఇంకా ఫోన్ లేదు. ఎస్టిమేటెడ్ డెలివరీ డేట్ రేపే ఉంది. రేపు నైట్ 8 PM లోపల వస్తుంది అంటుండు. వచ్చేస్తే అదే హ్యాపీ. ఎల్లుండి దసరా, ఎగ్జాక్ట్ దసరా ముందు రోజు మన చేతిలో ఫోన్ ఉంటుంది, ఒక వైబు. హోప్ వి గెట్ ఇట్ ఇన్ టైం. కాకపోతే వాడు ఫోన్ డెలివరీ ఇచ్చేటప్పుడు మెయిల్ రూమ్ లో పెట్టిపోవడానికి వేరేటోళ్ళకి ఇచ్చిపోవడానికి ఉండదంట. ఇట్ రిక్వైర్స్ OTP అండ్ ఇన్ పర్సన్ సిగ్నేచర్ అంట. మనకేమో రేపు ఆఫీస్ ఉంది, ఎట్లా రాబాయ్ ఏంది అని ఆలోచిస్తుండే. ఇట్లా నా మేనేజర్ కి చెప్పిన, ఇగో అక్క ఇట్లా నా ఫోన్ డెలివరీ అయ్యేటట్టుంది, ఏం సంగతి అని అంటే, నేనేం అడగక ముందే మొన్ననే మీ ఇంట్లో బయట డెలివరీ చేస్తే మెటా వద్దాలు ఎత్తుకుపోయినరు. ఇప్పుడు కొత్త iPhone 17 Pro Max కదా, అంత రిస్క్ తీసుకోకు, ఇంట్లోనే ఉండి రేపు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోరా అని అన్నది. దండాల్ సామి అని చెప్పేసి ఇంటికి వచ్చిన. సో యా, టుమారో ఇస్ అ వర్క్ ఫ్రమ్ హోమ్ డే. ఇంకో రీజన్ ఎందుకు అంటే, ఫీలింగ్ లిటిల్ బిట్ అండర్ ద వెదర్. అంటే తెలుగులో మాట్లాడాలంటే హెల్త్ కొంచెం కరెక్ట్ గా లేదు, ఏదో ఎలర్జీయో ఏందో నాకు అర్థమైతే లేదు. బాగా తుమ్ములు అంతా మెంటల్ ఇస్తుంది. సో మనకు కూడా ఇంట్లో కొంచెం రెస్ట్ దొరుకుతుంది. అండ్ ఇంకోటి ఏంటి అంటే, ఈ రోజు జిమ్ నీకు కూడా నాతో అయితే లేదు. ఈ రోజు నేను బోన్. అవును, మీరు విన్నది కరెక్టే, ఈ రోజు నేను జిమ్ కి బోన్. ఇన్స్టెడ్ ఇప్పుడు జస్ట్ 8 అవుతుంది, నేను ఇప్పుడు పోయి అనుకుంటా మంచిగా రెస్ట్ తీసుకొని పొద్దున్న లేచి రేపటి లెగ్ డే తో పాటు ఈ రోజు ఇవ్వాల్సిన ఫుల్ డే కూడా రేపు చేసేద్దాం. డిన్నర్ కూడా అయిపోయింది కాబట్టి మంచిగా నేను పోయి పీస్ఫుల్ గా పండుకుంటా. అలర్జీ కోసం టాబ్లెట్ కూడా వేసేసుకున్నాం. సో ఇప్పుడు ఇక సీదా పోయి పండుకొని రేపు లేచి ఇచ్చి పడేద్దాం. ఐమ్ ప్రెటీ ష్యూర్ యూ కెన్ ఆల్రెడీ టెల్ ఫ్రమ్ మై వాయిస్, బాడీలో ఎనర్జీ లేదు, బట్ ఐమ్ జస్ట్ పుషింగ్ మై సెల్ఫ్ టు డూ స్టఫ్. అందుకే ఎక్కువ స్ట్రెచ్ వద్దు, ఎక్కువ లాగితే తెగిపోతుంది అన్నట్టుంది. నేను పోయి పండుకుంటున్నా. మనం రేపు కలుద్దాం, ఇచ్చి పడేద్దాం. అండ్ యా, అంతే మరి, బాయ్.